మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చౌటుపల్లిలో పర్యటించారు. స్థానికంగా ఉన్న దీర్ఘకాలిక సమస్యలపై అధికారులతో చర్చించారు. చౌటుపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా దీర్ఘకాలిక విజన్ కోసం చౌటుపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని అధికారులను సూచించారు. రాబోయే 20-25 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్స్ తయారు చేయాలని అధికారులతో పాటు మాస్టర్ ప్లాన్ కన్సల్టెన్సీ ప్రతినిధులకు తెలియజేశారు. హైదరాబాద్ లో ఏ స్థాయి ఫెసిలిటీస్ ఉంటున్నాయో ఆ స్థాయి ఫెసిలిటీస్ చౌటుపల్లికి కూడా కల్పించేలా ఉండాలని, దానికి తగ్గట్టు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో చౌటుపల్లి మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉన్న 10 సంవత్సరాల్లో ఏం చేసినో తెలియదు కానీ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షి కూడా చెప్పిన, కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిని మా చండూరు చౌటుపల్లి మున్సిపాలిటీ పరిస్థితి అధ్వానంగా ఉందని చెప్పి ఎన్నోసార్లు ప్రభుత్వం అడిగినా కానీ ₹1 ఇవ్వలేదు. కానీ నా రాజీనామా తర్వాత మాత్రం హడావుడిగా 100 పడకల ఆసుపత్రి అన్నారు, మార్కెట్ అన్నారు, ఇంకేదో అన్నారు. కానీ దానికి తల లేదు, తోక లేదు, కరెక్ట్ ప్లానింగ్ లేదు. గతంలో చేసిన ఎమ్మెల్యే అంత కమిట్మెంట్ లేక, ఐడియా లేక అది అధికారుల మీద వదిలేసరికి ప్లానింగ్ కరెక్ట్ జరగలేదు. కాబట్టి ఇప్పుడు మేము అందరం కూడా ఇప్పుడున్న చైర్మన్ గారు కానీ, నేను కానీ, కౌన్సిలర్లు, మా ప్రజాప్రతినిధులు అందరూ అధికారులతోటి చాలా డీటెయిల్గా మేము డిస్కషన్ చేసినాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇది దాదాపు ఒక 4 నుంచి 5 లక్షల జనాభా ఈ ప్రాంతంలో వచ్చే అవకాశం ఉంది. ఈ మున్సిపల్ లిమిట్స్ కూడా హైదరాబాద్ సిటీ పక్కన ఉంది, ఔటర్ రింగ్ రోడ్ దగ్గరగా ఉంది. త్రిబుల్-ఆర్ కూడా చౌటుపల్లి మున్సిపాలిటీని ఆనుకొని పోతుంది, త్రిబుల్-ఆర్. కాబట్టి రాబోయే రోజుల్లో చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్, ప్రజలు ఇక్కడ నివాసం ఏర్పరచుకునే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు సమీక్షలో అన్ని విషయాలు డీటెయిల్గా చేయడం జరిగింది. తప్పకుండా నేను ఇది ప్రభుత్వం దృష్టికి సంబంధిత మంత్రిత్వ శాఖలకు కూడా ఏమేం కావాలనో నేను రిప్రజెంట్ చేసి, శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా, ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా, అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. రాజకీయాలకు అతీతంగా ఎవరు సూచనలు సలహాలు ఇచ్చినా సరే, ఏ పార్టీ అని కాదు, అన్ని పార్టీలను కలుపుకపోతూ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈరోజు అధికారులు కూడా చాలా మంది రాలేదు. యాక్చువల్గా అయితే ఇంపార్టెంట్ సబ్జెక్టు డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన ఏదైతే మెయిన్ సోర్స్ వాటర్ ఎక్కడి నుంచి అయితే రావాలనో ఆ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానీ, ఎస్సీలు కానీ రాలేదు. టౌన్లో మెయిన్ సమస్య ఉంది. గత పాలకులకు సిగ్గు శరం ఉండాలి. మిషన్ భగీరథ పైలాను కట్టింది చౌటుపల్లో. 50,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి కాంట్రాక్టర్ల కోసం దోషిపెట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టుకు సంబంధించిన పైలాను గత ముఖ్యమంత్రి ఓపెన్ చేసింది చౌటుపల్లో. అదే చౌటుపల్లో ఈరోజు మంచినీళ్ళు లేవు. అంటే గతంలో చేసిన తప్పులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోండి. ఎంత వాటర్ కావాలి ఈ టౌన్కు, ఎక్కడి నుంచి తేవాలి, దానికి సపరేట్ పైప్ లైన్ ఉందా అనేది సోయి కూడా లేకుండా పనిచేసారు. ఇప్పుడు ఒక్కొక్కటి తీస్తే పాముల పుట్టలాగా ఈరోజు అన్ని బయటపడుతున్నాయి. వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా హడావుడిగా లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చేసిండ్రు. ఇండస్ట్రీ ల్యాండ్స్ మొత్తం దోసుకున్నారు, ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చారు. మల్కాపురం ఇండస్ట్రియల్ ఏరియా ఉన్న ల్యాండ్స్ ని ప్రైవేట్ ఆనాటి రాజకీయ నాయకులు వాళ్ళ మీద రిసార్ట్స్, ఫంక్షన్ హాల్స్ కట్టుకుంటాం తీసుకున్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటారు, దొంగ లేఅవుట్లు చేసిండ్రు, మొత్తం నాశనం చేసిండ్రు. మూసి మొత్తం కలుషితం అయిపోయింది. మూసి ముందే హైదరాబాద్ నుంచి కలుషిత నీరుతో ప్రవహించేది. అదే కాలువల ఈ పారిశ్రామికంగా వీళ్ళు ఇండస్ట్రీస్, ఫార్మా ఇండస్ట్రీని తీసుకుపోయి వాళ్ళు అక్కడ పోస్తున్నారు నీళ్లు. అందుకనే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రాంత ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా రాజీపడే ప్రసక్తే లేదు. ఎవరు కూడా ఏ సమస్య వచ్చినా దృష్టికి తీసుకురండి. ఇది ఎమ్మటే గవర్నమెంట్ ఈరోజు నోటీసు కూడా ఇచ్చింది దివిస్ ఇండస్ట్రీస్కి. ఈరోజు వాళ్ళు భూ ఆక్రమణ గురించి, వాళ్ళు చేసే పొల్యూషన్ గురించి, వాళ్ళేదో ₹1 కోటి 10 కోట్లు డెవలప్మెంట్కి ఇస్తామని చెప్పి అంటున్నారు. మాకు అవసరం లేదు. దివిస్ ఇండస్ట్రీస్ వాళ్ళు కానీ,
ఏ ఫార్మా ఇండస్ట్రీస్ కానీ ఏ చుట్టుపక్కల ఇండస్ట్రీస్ కానీ వాళ్ళు చేసే పొల్యూషన్ తోటి ప్రజల ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. వాళ్ళు ఇచ్చే పైసలకు ఆశపడి ఏ రాజకీయ నాయకుడు కూడా వాళ్ళ దగ్గరికి డబ్బు కోసం పోవద్దని చెప్పి కూడా ఈరోజు చెప్తున్నాను మీ అందరికి కూడా. మనం చేసే తప్పు